భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తులో మనం మొదటి మంత్రం చూస్తాం. మొదటి అధ్యాయము, అందులో మొదటి ఖండము, మొదటి మంత్రం. ఇందులో ఓంకారోపాసన, ఓంకారోపాసన ఇదే ఉద్గీతోపాసన. ఇక్కడ ఓంకారం అంటున్నప్పుడు ఉద్గీతనే ఓంకారముగా చెప్తున్నారు. ఓంకార శబ్దం చేత ఉద్గీత చెప్పబడుతా ఉంది. అందుకనే మంత్రంలోనే ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓమిత్యేతదక్షరం, ఓం అని ఈ అక్షరము, ఈ అక్షరము, ఈ ఏకాక్షరము ఇదే ఉద్గీత. ఓమిత్యేతదక్షరం అని తర్వాత ఉద్గీతం, ఓంకారం ఉద్గీత. సో ఓంకారం ఉద్గీత ఎలా అయింది చూసాం మనం. సామవేదంలో పంచభక్తిక సామం అని చెప్పుకుంటున్నప్పుడు 5 విభాగాలు, ఆ సామమంత్రంలో 5 భాగాలలో ఉద్గీత అనేది ఒక భాగం. ఆ ఉద్గీత ఆ భాగం ఓంకారంతో ఆరంభం అవుతా ఉంది. ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధన అని 5 భాగాలు. 5 భాగాల్లో రెండవ భాగం ఉద్గీత అని. ఆ ఉద్గీత భాగాన్ని సమవేదంలో ఆ మంత్రంలో ఉద్గీత భాగాన్ని ఉద్గానం చేస్తున్నాడు. ఉద్గాత పాడుతున్నాడు. ఉద్గాత అనే ఋత్విక్ పాడుతున్నాడు. ఆ పాడుతున్నప్పుడు దాన్ని ఓంకారంతో మొదలుపెట్టి పాడుతున్నాడు. సో ఆ ఉద్గీత గానం ఏదైతే ఉందో అందులో మొదటి అక్షరం ఓంకారం అవుతా ఉంది. అది ఆ ఉద్గీత యొక్క అవయవము. ఆ ఉద్గీత ఒక అవయవాన్ని అవయవి శబ్దంతో, ఉద్గీత అంటున్నప్పుడు అవయవి సంపూర్ణ భాగం, ఆ మంత్రభాగం అంతా ఉద్గీత. అందులో ఒక భాగం ఓంకారం. సో ఓంకారాన్ని ఇక్కడ ఉద్గీత అని. ఓమిత్యేతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఇది సామవేదంలో మనకు వస్తున్నటువంటి ఉపాసన. సామవేదంలో సామగానం ప్రధానం. ఆ సామగానంలో ఉద్గీత ప్రధానం. ప్రధాన ఋత్వికు ఉద్గాత. ఆ ఉద్గాత పాడేటువంటి ఉద్గీత అంశం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. అందులో ఓంకారం. ఓంకారం ప్రశస్తమైనది. ఓంకారం ప్రశస్తమైనది ఉద్గానం ఈ సామగానంలో భాగంగా కూడా ఉంది. సో అటువంటి ఓంకారాన్ని ఇక్కడ, అంటే ఉద్గీత స్వరూపమైనటువంటి ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారాన్ని ఇక్కడ పరమాత్మకు ప్రతీక, కానీ కేవల ఓంకారం కాకుండా ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారం. సో ఆ ఓంకారానికి ప్రసిద్ధి పరమాత్మ యొక్క నామము అని. పరమాత్మన అభిధానం నేదిష్టం. చూసాం అది పరమాత్మకు అభిధానం పేరు. తస్య వాచక ప్రణవ అని చెప్పుకున్నాం. అభిధానం పేరవడం చేత నేదిష్టం. అంతిక అంటే చాలా దగ్గరగా అనే అర్థంలో నేదిష్టం అని ప్రత్యయం వస్తుంది. నేదిష్టం చాలా దగ్గరగా ఉంది పరమాత్మ స్వరూపానికి ఆయన పేరు. అంతేకాకుండా ఆ ఓంకారం యొక్క శ్రేష్టత కూడా చెప్పుకున్నాం. జపకర్మ స్వాధ్యాయాద్యంతేషు చ బహుశః ప్రయోగాత్ ప్రసిద్ధం అస్య శ్రైష్ట్యం. సో జప కర్మ స్వాధ్యాయాదులయందు అద్యంతాలలో కూడా, అద్యంతేషు ఆదిలోను అంతములోను కూడా ఓంకారంతోనే ఓంకారం ఉండడం చేత, ఓంకారంతో మొదలవడము, ఓంకారంతోనే సమాప్తం అవ్వడం చేత ఇది శ్రేష్టము. ఈ ఓంకారం యొక్క శ్రేష్టత తెలుస్తూ ఉంది. ఇందులోని శ్రైష్ట్యం ఆ విధంగా పరిచయం అవుతోంది. అటువంటి ఓంకారం ఇక్కడ మనకు ఉపాసనకు ప్రతీక. ఏ విధంగా అయితే లోకంలో ఈ శాలగ్రామ, శివలింగ ఇత్యాదులు ఏ విధంగా ప్రతీకలుగా తీసుకుంటున్నామో ఆ విధంగా ఇక్కడ ఉపాసనకి ప్రతీక. రైట్. ఆ శ్రైష్ట్యత దాన్ని ముందుగా అతః ఏతదక్షరం వర్ణాత్మకం ఉద్గీత భక్త్యవయవత్వాత్ ఉద్గీత శబ్దవాచ్యం ఉపాసీత. ఆ శ్రేష్ఠ శబ్దం ఏదైతే ఓంకారం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్గీత అవయవమవుతూ ఉద్గీత అనే పేరుతో చెప్పబడుతా ఉంది. ఈ ఉద్గానము, అందులో ఉద్గీత భాగము, ఈ భాగము సామవేద విద్యార్థులకు సుపరిచితం కదా. సో ఆ విధంగా అటువంటి పరిచయమైనటువంటి ఆ భాగాన్ని ఇక్కడ ఉపాసనగా తీసుకుంటున్నారు. అందుకనే ఇది కర్మాంగోపాసన. ప్రతి కర్మలో కూడా
ఆ కర్మలో సామమంత్రాలు, సామగానము, సామగానంతో పాటుగా ఈ ఉద్గీత భాగము, ఆ ఉద్గీతలో ఓంకారము, ఈ విధంగా పరిచయమైనటువంటి విషయము కర్మలో భాగంగా ఉన్నటువంటి ఒక భాగాన్ని, కర్మలో ఒక భాగాన్ని, ఒక అవయవాన్ని తీసుకొని ఉపాసన కాబట్టి కర్మాంగోపాసన అని చెప్పుకున్నాం. ఆ విధంగా ఈ ఈ ఓంకారం యొక్క ప్రశస్తి గూడా మనం తైత్తిరీయంలో కూడా చూస్తాం. శిక్షావళిలో ఓమితి బ్రహ్మ, ఓమితి ఇదగం సర్వం, ఓమితి ఏతద్ అనుకృతిర్హస్మా అని చెప్తూ ఓమితి సామాని గాయంతి, ఓం శోమితి శస్త్రాన్ని శంసంతి అని ప్రతి చోట కూడా ఓంకారంతోనే ఇవన్నీ మొదలవుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఓంకారం యొక్క శ్రేష్టత తెలుస్తా ఉంది. ఓమితి బ్రహ్మ ప్రసౌతి, ఓమితి అగ్నిహోత్రం అనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్షన్నాహాం అని ఈ విధంగా ప్రతి చోట కూడా ఆ ఓంకారాన్ని అనుమోదానికి కానీ, అనుజ్ఞ ఇవ్వడానికి కానీ, కర్మ అనుజ్ఞ ఇవ్వడానికి కానీ, కర్మ ఆరంభం చేయడానికి కానీ, జపహోమాదులు కానీ ఓంకారం ఈ విధంగా ప్రయోగించడం ఈ ఓంకారం యొక్క శ్రేష్టతను తెలుపుతూ అస్య శ్రైష్ట్యం అని. అందుకని తదేతదక్షరం వర్ణాత్మకం. ఇది ఉద్గీత భక్త్యవయవత్వాత్, ఉద్గీత భక్తి భాగం. ఉద్గీత అనే భాగం, సామగానంలో ఉద్గీత అనే భాగం ఏదైతే ఉందో దాని అవయవము. ఆ ఉద్గీత యొక్క అవయవం అవడం చేత అవయవి యొక్క వాచక శబ్దము. ఉద్గీత అంటున్నప్పుడు సంపూర్ణ అవయవిని తీసుకోవాలి. కానీ అవయవి వాచక శబ్దాన్ని అవయవం యందు, ఓంకారం ఎందు ప్రయోగిస్తున్నారు ఇక్కడ. ఉద్గీత అంటే ఓంకారమే అని. కర్మాంగావయవభూతే ఓంకారే పరమాత్మ ప్రతీకే దృఢాం ఐకాగ్ర లక్షణాం మతిం సంతనుయాత్. సో ఈ ఓంకారాన్ని ఈ విధంగా గ్రహించడంలో కర్మాంగ అవయవభూతే ఓంకారే, కర్మాంగావయవము ఆ సామగానం యొక్క అవయవము, సామగానం కర్మాంగం, ఆ కర్మాంగ అవయవమైనటువంటి ఈ ఓంకారము పరమాత్మ ప్రతీక, పరమాత్మ యొక్క పేరు అని చెప్పుకున్నాము. ఆ విధంగా ప్రశస్తమైనటువంటి విషయం కాబట్టి దాని యందు దృఢాం ఐకాగ్ర లక్షణాం మతిం, చక్కటి ఒక ఏకాగ్రతను, ఆ ఓంకారం ఎందు ఆ ఏకాగ్రతను పొందవలెను అని సంతనుయాత్, పొందడానికి అనుకూలంగా ఉంటుంది ఓంకారము. ఈ ఓంకారం ఎందు ఒక ఈ ఓంకారం అనేటువంటి ఆలంబన ద్వారా చిత్త ఏకాగ్రతను పొందడానికి సాధనగా ఇక్కడ ఈ విధంగా చెప్పబడుతూ ఉంది ఓంకారోపాసన, ఉద్గీతోపాసన. స్వయమేవ శృతి ఓంకారస్య ఉద్గీత శబ్దవాచ్యత్వే హేతుమాహ. ఇటువంటి ఓంకారాన్ని, పరమాత్మ ప్రతీక అయినటువంటి ఓంకారాన్ని పరమాత్మ ప్రతీక కాకుండా ఇక్కడ ఉద్గీతం అని చెప్పడంలో హేతువేముంది? ఏ విధంగా ఇది ఉద్గీత అయిందని మనం భాషను చూసాము. శృతి సాక్షాత్తుగా తెలియజేస్తుంది. శృతి సాక్షాత్తుగా ఈ ఓంకారం ఉద్గీతయే అని చెప్తాంది. ఇక్కడ ఏమని ఓంకారాన్ని ఉద్గీతడానికి కారణం ఏముంది? ఓమితి ఉద్గాయతి, ఓం ఇతి అని ఓంకారంతో మొదలుపెట్టి ఆ ఉద్గీతను ఉద్గానం చేస్తున్నాడు. ఉద్గీత అనేటువంటి సామభాగాన్ని ఉద్గానం చేస్తున్నాడు. ఓమితి ఉద్గాయతి, ఉద్గాయతి, బిగ్గరగా గానం చేస్తున్నాడు. ఓమితి ఆరభ్య యస్మాద్ ఉద్గాయతి అతః ఉద్గీత ఓంకారః ఇత్యర్థః. సో ఈ విధంగా ఓం అని ఆరంభం చేసి ఉద్గానం చేస్తున్నాడు కాబట్టి ఆ ఉద్గానంలో ఓంకారం భాగమయ్యింది. ఓంకారంతోనే ఆరంభిస్తున్నాడు, ఓంకారం భాగమైంది ఉద్గానంలో. కాబట్టి ఆ ఉద్గానం చేసేటువంటి ఉద్గీత ఆ ఉద్గీత యొక్క అవయవమైంది కాబట్టి ఈ అవయవీ వాచక శబ్దం ఉద్గీత ఇక్కడ ఓంకారాన్ని, అవయవాన్ని తెలియజేస్తుంది. తస్యోపవ్యాఖ్యానం అంటున్నప్పుడు ఆ ఉద్గీత, ఆ ఓంకారం ఏదైతే ఉపాస్య వస్తువు ఏదైతే ఓంకారోపాసన యొక్క వ్యాఖ్యానం ఈ మంత్ర సమూహాలు, ఈ తర్వాత వచ్చేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఉపాసననే వ్యాఖ్యానిస్తున్నాయి. ఏంటా వ్యాఖ్యానం? తస్య అక్షరస్య ఉపవ్యాఖ్యానం, తస్య ఆ ఓంకారం అనేటువంటి అక్షరము అదే కదా ప్రతీక, ఆ ప్రతీక యొక్క వ్యాఖ్యానం. ఏవం ఉపాసనం, ఏవం విభూతి, ఏవం ఫలం ఇత్యాది కథనం ఉపవ్యాఖ్యానం ప్రవర్తతే ఇది వాక్యశేషః. ఈ విధంగా ఏవం ఉపాసనం, ఈ విధంగా ఉపాసన చేయాలి. ఏ విధంగా ఉపాసన చేయాలి? ఉపాసన భావన,
ఉపాసన అంటున్నప్పుడు సజాతీయ వృత్తి ప్రవాహం, విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం. విజాతీయ వృత్తి అంతరాయాలు కలగకుండా, ఇతర చింతనలనేటువంటి విక్షేపాలు కలగకుండా ఒక విషయాన్ని తీసుకొని అందులో ఏకాగ్రతను పొందడం. ఏ విషయాన్ని? శృతి ఉపదిష్ట విషయాన్ని, ఏదో విషయాన్ని కాకుండా, రైట్. ఈ శృతి ఉపదిష్ట విషయము ఈ రాగద్వేషాదులను నియంత్రించడానికి ఉపయోగపడతా ఉంది, తగ్గించడానికి ఉపయోగపడేటువంటి ఒకానొక విషయాన్ని శృతి అందిస్తూ ఉంది. దాని యందు ఏకాగ్రత, ఆ ఏకాగ్రతని ఉపాసన. ఆ విధంగా ఏవం ఉపాసనం. ఆ శృతి ఆ విధంగా ఉపాసన అంటున్నప్పుడు చిత్తవృత్తి ప్రవాహం అనుకుంటున్నాము. చిత్తవృత్తి ప్రవాహం అంటున్నప్పుడు చిత్తవృత్తులకు విషయం ఉండాలి. చిత్తవృత్తులకు విషయము ఓంకారం విషయము. ఓంకారాన్ని ఏ విధంగా ధ్యానించాలి? ఓంకారం కేవలం ఓంకారం గురించి ఏ విధంగా చింతన చేయాలి? రైట్. ఏ విషయాన్ని అందులో భావన చేయాలి? ఓంకారం ధ్వని ప్రతీక అయింది, రైట్. శాలగ్రామం ప్రతీక. ఆ శాలగ్రామం యందు విష్ణుబుద్ధి. ఆ విష్ణుబుద్ధిని ఏ విధంగా విష్ణువు యందు విష్ణువును ఉద్దేశిస్తూ షోడశోపచారాలు ఏ విధంగా చేయాలి అని, ఆ విధంగా అక్కడ ఏ విధంగా అయితే కర్మలో ఒక క్రమం, రైట్, ఒక విధి విధానం ఏ విధంగా అయితే ఏర్పాటు చేయబడిందో, అదేవిధంగా ఉపాసనలో ఓంకారం ప్రతీక. ఆ ఓంకారం మీద ఏ విధమైనటువంటి దృష్టి, ఏ విధమైనటువంటి భావన అని, ఆ విధంగా ఏవం ఉపాసనం, ఈ విధంగా ఉపాసించాలి అనేటువంటి వ్యాఖ్యానం ముందు మంత్రాలు రాబోతా ఉంది. ఏవం విభూతి, ఇది ఐశ్వర్యం, ఈ ఓంకారం యొక్క మహిమ. ఏదైతే శృతి విధానం చేస్తుందో ఆ విధించే విషయాన్ని స్తుతిస్తుంది. ఇక్కడ ఓంకారోపాసన చెప్పుకుంటున్నాము, ఉద్గీతోపాసన. ఆ ఉద్గీతను స్తుతిస్తుంది శృతి. ఆ విధంగా స్తుతిస్తూ ఈ ఉద్గీతనే ఉపాస్య విషయంగా ఎందుకు చెప్తున్నాము, దీని మహిమ ఏమిటి అని పరిచయం చేస్తుంది. ఆ విధంగా ఏవం విభూతి, ఇది కూడా ఉపాసన యొక్క స్వరూపంలో, ఉపాసనా కథనంలో భాగమవుతుంది. ఏ విధంగా ఎక్కడైనా సరే ఏదైనా కర్మ చెప్తున్నప్పుడు ఆ కర్మాంగాలన్నీ క్రమంగా చెప్తున్నప్పుడు కర్మాంగాలన్నీ కలిసి గత కర్మలో ఉండే అనేక అవయవాలు అవన్నీ చక్కగా వ్యాఖ్యానించినప్పుడు కర్మ వ్యాఖ్యానం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాసన వ్యాఖ్యానం కూడా ఉపాసనలో ఉన్న భాగాలన్నీ, ఉపాసనలో ఉపాస్య విషయం గురించి వ్యాఖ్యానం, తర్వాత ఉపాసన ద్వారా పొందబోయేటువంటి ఫలం, ఆ తర్వాత ఉపాసనలో ఉండేటువంటి విశేష విధులు, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. అందులో ఉపాస్యము ఒక భాగమైంది. ఆ ఉపాస్యము యొక్క ప్రశస్తి, ఈ ఉపాస్యం యొక్క గొప్పతనము, అదంతా విభూతి. ఏవం విభూతిర్యస్య. ఏవం ఉపాసనం అన్నప్పుడు కూడా ఏవం, ఈ విధంగా ఉపాసనము ఈ విధంగా ఉపాసించాలి, ఈ విధంగా విభూతి ఐశ్వర్యం కలిగినటువంటి, గొప్పతనము కలిగినటువంటి ఉపాస్యం ఇది. ఏవం ఫలం, ఈ విధంగా ఫలాన్ని ఇచ్చేటువంటి ఉపాసన ఇది ఈ ఓంకారము. ఏవం ఫలం, ఓంకారము అంటున్నప్పుడు ఓంకారోపాసన అనే కదా. ఈ ఓంకారోపాసన ఏ విధంగా ఉంది, ఇటువంటి మహత్తును కలిగి ఉంది, ఇటువంటి ఫలాన్ని ఇస్తుంది అని ఇత్యాది కథనం ఉపవ్యాఖ్యానం. ఈ ఉపవ్యాఖ్యానం అంతా కూడా ఇప్పుడు ప్రవర్తతే ఇది వాక్యశేష. ఆ మంత్రములో ఓమితి ఉద్గాయతి తస్యోపవ్యాఖ్యానం ప్రవర్తతే. తస్యోపవ్యాఖ్యానం అని అక్కడ వాక్యం ఆగిపోయింది, క్రియాపదం లేదు అక్కడ. ఓమితి ఉద్గాయతి, ఓమితి ఉద్గాయతి ఒక వాక్యం అయింది. తస్య ఉపవ్యాఖ్యానం కిం? తస్య ఉపవ్యాఖ్యానం ప్రవర్తతే అని జోడించుకోవాలి. క్రియాపదం లేదు కాబట్టి క్రియాపదాన్ని చేర్చి ఈ విధంగా అర్థం చెప్పుకోవాలి. అది మొదటి మంత్రం. కేవలం పరిచయం చేస్తున్నారు ఉపాస్య వస్తువుని. విధులు, విధి, పూర్వభాగంలో విధి ఉత్పత్తి విధి అని, తర్వాత అధికార విధి, ప్రయోగ విధి, ఉత్పత్తి విధి, అధికార విధి, ప్రయోగ విధి, ఇక సంబంధాన్ని అంగాంగి భావాన్ని తెలియజేసేటువంటి విధి. ఈ విధంగా 4 విధులు. ఉత్పత్తి విధి కేవలము కర్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది, కర్మ యొక్క పేరును, ఇది కర్మ. తర్వాత దీంట్లో సంప్రదాన కారకం దేవత, అందులో ద్రవ్యము. సో ద్రవ్యము దేవతను మాత్రమే తెలియజేసేటువంటి విధిని ఉత్పత్తి విధి అని. ప్రతి విధిలో కూడా జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అంటున్నప్పుడు అందులో కూడా ఆ జ్యోతిష్టోమ యాగం యొక్క దేవత ఎవరు,
దాంట్లో ఉన్నటువంటి ద్రవ్యం ఏది అని ఆ విధంగా ద్రవ్య దేవతా బోధక విధి, ఉత్పత్తి విధి. ఆ తర్వాత అంగాంగి భావాలు, అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని తెలియజేసే విధి వినియోగ విధి. వినియోగ విధి. అధికార విధి. ఈ ఈ విధి ఈ కర్మ యొక్క ఫలం ఎవరికి చేరుతుంది అని చెప్పడానికి అధికార విధి. ఆ తర్వాత అనుష్ఠాన క్రమాన్ని తెలియజేసేటువంటిది ప్రయోగ విధి అని 4 రకాలుగా విధి. ఏ కర్మను తీసుకున్నా ఆ విధంగా 4 విధులు చెప్పుకుంటారు. ఉపాసనకు కూడా ఈ విధంగా ఉపాసన స్వరూపం, ఉపాసన పేరు, ఉపాసన స్వరూపము. ఉపాసన స్వరూపం అంటున్నప్పుడు ఉపాస్యము, ఉపాస్య దేవత, ఉపాస్య విషయము, ఆ ఉపాసన ఫలం. ఈ రెండింటిని చెప్పేది స్వరూప విధి. రైట్. ఉత్పత్తి విధి. ఈ యొక్క కర్మలో ఉత్పత్తి విధిగానే ఇక్కడ ఉత్పత్తి విధి. అదేవిధంగా కర్మలో అధికార విధి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అధికార విధి. ఫలం, కర్మ యొక్క ఉపాసన యొక్క ఫలాన్ని చెప్పేటువంటి విధి అధికార విధి. ఇక వినియోగ విధి అంగాంగి భావం అంత స్ఫుటంగా ఏ విధంగా అయితే కర్మలో స్ఫుటంగా ఉంటుందో ఆ విధంగా ఉపాసనలో ఉండకపోవడం చేత వినియోగ విధి, తర్వాత ప్రయోగ విధి వీటికి పెద్ద ప్రాధాన్యం లేకపోయినా ఉపాసన విషయంలో ఉత్పత్తి విధి, అధికార విధి 2 ఉంటాయి. ఆ విధంగా ముందు పరిచయం చేశారు. ఏమని? ఇది ఓంకారం యొక్క ఉపాసన ఇక్కడ ఉద్గీతోపాసన అని చెప్పేసి. ఉద్గీతోపాసన, ఈ ఉద్గీత ఓంకారము ఉపాసనా విషయము అని ఉపాసనా స్వరూపాన్ని పరిచయం చేసిన తర్వాత ఆ ఉపాసనా విషయము, ఉపాస్యం యొక్క మహిమను చెప్తూ మళ్ళీ రెండవ మంత్రంలో ఏషాం భూతానాం పృథివీ రసః పృథివ్యా ఆపో రసః అపామోషధయో రస ఓషధీనాం పురుషో రసః పురుషస్య వాగ్రసో వాచరుగ్రస రుచః సామరసః సామ ఉద్గీతో రసః. ఏషాం భూతానాం, ఈ సకల ప్రాణులు, ఈ సకల భూతాలు, ఈ సకల ప్రాణులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సారము పృథివీ. వీటన్నిటి యందు సారము పృథివీ. ఈ సకల శరీరాలు, ఈ ఏషాం భూతానాం అంటున్నప్పుడు ఈ సకల ఉపాధులు, ఈ స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో సకల ప్రాణులలో ఇవన్నీ కూడా పృథివీమయాలు. యద్యపి పంచభూతాత్మకాలు, ఆ పంచభూతాత్మకాలలో పృథివీ ప్రధానంగా ఉండడం చేత పృథివీమయం అని. అదేవిధంగా ఏషాం భూతానాం పృథివీ రసః, లేదా పృథివీ యందు ఆధారపడే సకల ప్రాణులు ఉన్నాయి. సకల ప్రాణులు ఎక్కడుంటున్నాయి? భూమి మీదనే. సో ఆ విధంగా పృథివీ ఈ సకల ప్రాణులకు ఆధారం. ఆ పృథివీకి ఆధారం ఎవరు? పృథివీ కారణం జలం. సృష్టి ప్రక్రియ చెప్పుకుంటున్నప్పుడు ఆకాశము, వాయువు, తేజస్సు, జలములు, పృథివీ అని ఆ విధంగా క్రమం చెప్పుకుంటాము. ఆ విధంగా పృథివీ నుండి మళ్ళీ ఓషధులు, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషః అని తైత్తిరీయంలో చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ ఉద్గీత యొక్క మహాత్మ్యం చెప్పడానికి ఏషాం భూతానాం అని మొదలవుతున్నారు. ఈ సకల ప్రాణులలో సారము ఎవరు? పృథివీ. పృథివ్యా ఆపో రసః, ఈ పృథివీకి కూడా మూలభూతంగా ఉన్నటువంటి పృథివీ ఎందులో అయితే వ్యాపించి ఉందో, పృథివీ అనేటువంటి అభివ్యక్తి ఏ కారణంలో కలుగుతుందో ఆ కారణము ఆపహ. అందుకని కారణమే కార్యం యొక్క సారము. సో పృథివీ యొక్క సారము కూడా పృథివీ యొక్క రసః సారము ఆపహ జలములు. అపాం ఓషధయో రసః, అపాం ఓషధయో రసః, ఈ జలములు, ఈ అపాం, ఈ జలములన్నీ కూడా ఓషధయ, ఓషధులు, ఈ వనస్పతులు, చెట్లు, చేమలు, ఈ తీగలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో చేరి జీవనానికి దోహదపడుతున్నాయి. సాక్షాత్తుగా కూడా జలాలు ప్రాణానికి కారణమవుతున్నాయి. ప్రాణుల యొక్క ప్రాణం నిలవడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఓషధుల రూపంలో కూడా, ఈ వనస్పతుల రూపంలో కూడా అపాం ఓషధయో రసః అని ఆ విధంగా ఈ జలాల ద్వారానే పృథివీలో పెరుగుతున్నాయి చెట్లు, చేమలు, ఈ మొక్కలు, ఇవన్నీ కూడా పృథివీ అందే పెరుగుతున్నాయి నీటి సహాయం చేత అని అపాం ఓషధయో రసః. అందులో ఆ నీటి యొక్క ఉనికి స్పష్టంగా తెలుస్తా ఉంది. అపాం ఓషధయో రసః ఓషధీనాం పురుషో రసః, ఈ ఓషధులు అన్నము నుండి పురుషుడు ఉత్పన్నమవుతున్నాడు ప్రాణి అని ముందు ఏషాం భూతానాం పృథివీ రసః, సకల ప్రాణులకు పృథివీ ఆధారము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ
ఓషధీనాం పురుషో రసః. ఈ ఈ ఈ మొక్కలు వీటి నుంచి కూడా మళ్ళీ ఈ ధాన్యము, ఈ వరి, గోధుమలు ఇత్యాది ధాన్యం ఏదైతే మనకు లభిస్తుందో, ఆ ధాన్యము నుంచే మళ్ళీ పురుషుడు ఉత్పన్నమవుతున్నాడు. సో, కాబట్టి ఓషధీనాం పురుషో రసః, పురుషస్య వాగ్రసః. ఆ పురుషుడు మనుష్యుడు ఎవరైతే ఉత్పన్నమయ్యాడో వాడి ఉత్పన్నమైన తర్వాత వాడి వ్యవహారం మొదలవుతోంది సంసారంలో. ఆ వ్యవహారము వాగ్రూపకంగానే ప్రధానంగా ఉంటుంది. రైట్. జ్ఞానేంద్రియాల్లో చక్షురింద్రియము, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, కర్మేంద్రియాల్లో వాగింద్రియము, తర్వాత వ్యవహారం అంతా కూడా వాగ్రూపమే ఉండడం చేత మన ఆలోచనలు, బుద్ధిలో కలిగేటువంటి ఆలోచనలు కూడా వాగ్రూపంగానే ఉంటున్నాయి. అందుకని మనస్సుకి వాక్కి ఒక సంబంధం. మనస్సును అనుసరిస్తూ వాక్కు వ్యవహరిస్తూ ఉంది. మనస్సులో ఏ భావనలైతే కదులుతున్నాయో, ఏ జ్ఞానమైతే ఎక్కడ ప్రకటమవుతూ ఉందో, ఆ జ్ఞానాన్ని వాక్ అభివ్యక్తం చేస్తుంది. కాబట్టి వాక్ ద్వారా పురుషుడు శ్రేష్టత్వాన్ని పొందుతున్నాడు, ఆ శ్రైష్ట్యాన్ని పొందుతున్నాడు. కాబట్టి పురుషస్య వాగ్రసః. ఆ వాక్కులలో శ్రేష్టమైనటువంటిది ఋక్ మంత్రాలు. అదేవిధంగా వాగ్రసో పురుషస్య వాగ్రసో వాచ ఋగ్రసః. వాక్కులందు ఋక్ మంత్రాలు సారం ప్రధానభూతమైనటువంటివి. వాంగ్మయము, మనుష్యకోటికి లభించినటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో, ఏ భాషలో అయినా తీసుకున్నప్పుడు ఏ భాషలో అయినా ఈ వాంగ్మయం అంతా కూడా మొట్టమొదటగా ఈ ఋక్ మంత్రాల నుంచే లభించిందని. మానవాళిలో ఉన్నటువంటి ఈ గ్రంథాలన్నింటిలో కూడా పురాతనమైనటువంటిదిగా ఋగ్వేదము ప్రసిద్ధి పొందింది. ఆ విధంగా ఈ ఈ మనిషి యొక్క వాక్, ఆ వాక్ యొక్క సారము ఈ విధంగా ఋక్ వాక్కు యొక్క సారము ఋక్ అని. రుచస్సామరసః. ఈ ఋక్ మంత్రము ఋగ్వేద మంత్రములే సామవేదములో గీతిని పొంది, ఈ విధంగా పంచభక్తిక, సప్తభక్తిక సామమని ఆ గీతి ఆ పాడే విధానాన్ని పొంది సామమంత్రాలు అవుతున్నాయి. సామమంత్రాలు ఋక్ మంత్రాలని అధిష్ఠించి ఉన్నాయి. కాబట్టి ఈ ఋక్ మంత్రాల యొక్క గానము సామమై ఉండి, ఈ ఋక్ యొక్క సారము సామ అని చెప్పబడతా ఉంది. ఆ సామ మంత్రములో 5 భాగాలుగా చెప్పుకున్నాము. అందులో ఉద్గీత ఒక భాగం. ఆ ఉద్గీత ప్రధాన భాగమని సామ్న ఉద్గీతో రసః. ఆ సామ మంత్రానికి ఉద్గీత అవయవం ఏదైతే ఉందో అది సారం. ఆ విధంగా మనం ఏదైతే ఈ ఉపాసన ఓంకారోపాసనలో ఉపాస్యంగా ఏ ఓంకారాన్ని గ్రహించామో ఆ ఓంకారము ఉద్గీత. ఆ ఉద్గీత రసానాం రసః, రసతమః. ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు ఎక్కడి నుంచి? భూతానాం పృథివీ అని. మొదటిది పృథివీ సారంగా చెప్పుకున్నాం. ఆ పృథివ్యా ఆపోరసః రెండవది జలాలు. ఈ పృథివీ కూడా సారంగా చెప్పుకున్నాం. వాటి యందు కూడా ఓషధులు మూడవది. ఓషధీనాం పురుషో రసః నాలుగవదిగా చెప్పుకున్నాం పురుషుడు. పురుషస్య వాగ్రసః ఐదవది వాక్. వాకు శబ్దము ధ్వని. వాక్ అంటున్నప్పుడు వాగింద్రియము శబ్దము రెండింటిని తీసుకుంటారు ఆయా సందర్భాలను బట్టి. ఇక్కడ ఋక్ సామలు చెప్తున్నాం కాబట్టి వాక్ అన్నప్పుడు శబ్దం తీసుకుంటారు. ఆ వాక్కుల యందు కూడా, పలుకుల యందు కూడా ఋక్ మంత్రాలు ఆరవది సారంగా చెప్పుకుంటున్నాము. ఋక్ మంత్రాలలో కూడా సామము, సకల ఋక్ మంత్రాల్లో కూడా సారభూతంగా గానము, గీతి, ఆనందాన్ని కలిగించేటువంటి గానం ఏదైతే ఉందో సామము. వేదానాం సామవేదోస్మి అని పరమాత్మ కూడా చెప్పారు. సో ఆ విధంగా 7వది సామము. ఆ సామాలలో కూడా సామ్నః ఉద్గీతో రసః అని 8వది. ఆ విధంగా పృథివీ నుంచి మొదలై ఉద్గీత వరకు శ్రేష్టతమంగా ఉద్గీత తెలుస్తా ఉంది. అటువంటి ఉద్గీత ఏవం విభూతి. ఈ విధంగా విభూతి మహత్తును కలిగినటువంటి ఈ ఉద్గీత ఇక్కడ ఉపాస్యంగా చెప్పబడతా ఉంది. ఏషాం చరాచరాణం భూతానాం పృథివీ రసో గతిః పరాయణం అవష్టంభః. ఏషాం భూతానాం అంటున్నప్పుడు దానికి వ్యాఖ్య చరాచరాణం భూతానాం, సకల ప్రాణులు, కదిలేవి కదలనివి సకల ప్రాణులు, స్థావర జంగమాత్మకమైనటువంటి సంపూర్ణ జగత్, సకల ప్రాణులు, వీటికి పృథివీ రసః, పృథివీ రసము, పృథివీ సారము, గతి అన్నప్పుడు పరాయణము, లక్ష్యము, అవష్టంభ ఆధారము,
రైట్. గతిహి అంటున్నప్పుడు గతి ఉత్పత్తి స్థానం అని చెప్పుకోవచ్చు. గతిహి అని. అదే విధంగా పరాయణం. పరాయణం అంటే పరమ అయనం లక్ష్యము. విలీనమయ్యేటువంటి స్థానము, ఉత్పత్తి లయాలకు స్థానము, ఉపాదాన కారణమని. మనం వేదాంతంలో కారణం అని చెప్పుకుంటున్నప్పుడు నిమిత్త కారణ సామాన్యంగా కారణం అని చెప్పుకుంటున్నప్పుడు సర్వత్రా 2 కారణాలుగా చెప్పుకుంటారు. నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఏ వస్తువుని తీసుకున్నా దానికి ఉత్పత్తికి 2 కారణాలు. నిమిత్త కారణము, ఉపాదాన కారణము. నిమిత్త కారణము ఇంటెలిజెంట్ కాజ్ అని, ఉపాదాన కారణాన్ని మెటీరియల్ కాజ్ అని. దాని యొక్క హిస్టరీ, దాని యొక్క స్వరూపం ఏముంది, ఆ వస్తువు యొక్క స్వభావం ఏ విధంగా ఉందనేది ఉపాదాన కారణం. రైట్. ఈ రెండింటిలో కూడా ప్రధానంగా వేదాంతంలో ఉపాదాన కారణానికే పెద్దపీట. ఉపాదాన కారణాన్ని ప్రధానంగా చెప్పుకుంటాం. ఎందుకంటే కారణం అని చెప్పుకుంటున్నప్పుడు చిట్ట చివరికి జగత్ కారణాన్నే విచారిస్తాం. ఈ వస్తువు కారణం, ఆ వస్తువు కారణం, అది జగత్తు యొక్క విచారంలో భాగం అవుతుంది. ఘటానికి కారణం ఏంటి, మృత్తిక కారణం ఏంటి, అవన్నీ జగత్తు విచారం యొక్క భాగం అవుతుంది. అలా కాకుండా సంపూర్ణ జగత్తు కారణం ఏంటి అనేది దర్శన శాస్త్రం యొక్క విషయం అవుతా ఉంది. ఆ విధంగా జగత్తు యొక్క కారణం చెప్పుకుంటున్నప్పుడు దార్శనికులు నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండింటిని చర్చించి ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా గ్రహిస్తారు. అన్ని దర్శనాలు కూడా, ఆస్తిక దర్శనాలన్నీ కూడా, ఈశ్వరుణ్ణి అంగీకరించేటువంటి దర్శనాలన్నీ కూడా ఈశ్వరుణ్ణి జగత్తుకి నిమిత్త కారణంగా అంగీకరిస్తారు. ఉపాదాన కారణంగా అంగీకరించే దర్శనాలు చాలా అరుదు. రైట్. సో వేదాంతము ఈ విధంగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణాన్ని ప్రతిపాదిస్తా ఉంది. అది శృతి సిద్ధాంతం. అందుకని మిగిలిన దర్శనాలన్నీ ఏదైతే నిమిత్త కారణాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ నిమిత్త కారణానికి విలక్షణంగా ఉపాదాన కారణాన్ని ప్రతిపాదించడం. రైట్. సో ఉపాదాన కారణం అని అదొక ప్రత్యేకత వేదాంతంలో. రెండవ ప్రత్యేకత, ఉపాదాన కారణంగా చెప్తున్నప్పుడు పరమాత్మని అద్వితీయత ఏర్పడుతా ఉంది. పరమాత్మ ఉపాదాన కారణం కాకుండా కేవలం నిమిత్త కారణమైతే అద్వితీయతకు అవకాశమే లేదు. ఏకమేవా అద్వితీయం అనేది కుదరదు. ఉపాదాన కారణం, జగత్తు ఉపాదాన కారణం వేరు, పరమాత్మ నిమిత్త కారణం వేరు. ఈ జగత్తు ఎప్పుడు కూడా నిమిత్త కారణానికి కార్యానికి ఐక్యం కుదరదు. ఎవరైతే ఏ వస్తువునైతే సృష్టిస్తున్నారో ఆ వస్తువు కన్నా వ్యక్తి ఖచ్చితంగా వేరుగానే ఉంటున్నాడు. అది నిమిత్త కారణం. నిమిత్త కారణానికి కార్యానికి ఐక్యం ఎప్పుడూ కుదరదు. ఐక్యం కుదిరేది కేవలం ఉపాదాన కారణంతో మాత్రమే. అందుకని ఆ ఐక్యాన్ని బోధించడమే ఉపనిషత్ తాత్పర్యం. కాబట్టి కారణాలలో ఉపాదాన కారణానికే పెద్దపీట వేదాంతం. ఇక్కడ పృథివీ రసః అంటున్నప్పుడు పృథివీ ఉపాదాన కారణం అని, నిమిత్త కారణం కాకుండా ఉపాదాన కారణం. అందుకని గతిహి అవష్టంభ అని 2. రసః, పృథివీ రసః అంటే గతిహి ఉత్పత్తి స్థానం. అదేవిధంగా అవష్టంభ ప్రళయస్థానం. ఉత్పత్తి లయస్థానాలు ఏవైతే అయ్యాయో కార్యానికి అది ఉపాదాన కారణమే అవుతుంది. ఉపాదాన కారణం నుంచే ఉత్పన్నమవుతుంది. ఉపాదాన కారణంలోనే ఉంటుంది. ఉపాదాన కారణంలోనే లయం అవుతుంది కార్యం. అందుకని ఇక్కడ రసః అంటున్నప్పుడు గతిహి అవష్టంభ అని చెప్పడం చేత ఉపాదాన కారణం. పృథివీ ఉపాదాన కారణం సకల ప్రాణులకు. పృథివ్యా ఆపో రసః. ఈ పృథివీకి జలాలు కారణమవుతున్నాయి, సారమవుతున్నాయి. ఎందుకని? అప్సు హి ఓతాచ ప్రోతాచ పృథివీ. పృథివీ ఈ జలాలలోనే ప్రకటమవుతోంది, అభివ్యక్తం అవుతోంది, ఓతప్రోతం అవుతోంది. ఓతప్రోతం అవ్వడము నామరూపాత్మన అభివ్యక్తం అవ్వడం. నామరూపాలు లేనటువంటి అవ్యాకృత స్థితి నుంచి నామరూపాత్మన అభివ్యక్తం అవ్వడాన్ని ఓతప్రోతం అని చెప్పుకుంటున్నాం. ఓతప్రోతం అంటే ఈ విధంగా మన వస్త్రంలో ఉన్నటువంటి ఆ నేత ఏదైతే ఉందో, అడ్డుగాను నిలువుగాను నేత ఏదైతే ఉందో దాన్ని ఓతప్రోతం అంటున్నారు కదా. ఆ ఓతప్రోతం నామరూపాలే కదా. అది లేకుండా కేవలం దారాల రూపంలోనో లేకుంటే ఆ పత్తి రూపంలోనో ఈ వస్త్రం ఏదైతే ఉందో అక్కడ నామరూపాలు ఏమున్నాయి? సో ఆ విధంగా అటువంటి అవస్థ నుంచి నామరూపాలను పొందడం, అది ఓతప్రోతం అవుతూ ఆ విధంగా ప్రకటమవుతా ఉంది. పృథివీ జలాలలో ప్రకటమవుతా ఉంది కాబట్టి జలాలు పృథివీకి మళ్ళీ ఉపాదాన కారణం. అతః తారసః పృథివ్యాః. ఆ విధంగా జలాలు పృథివీకి సారమవుతున్నాయి, కారణమవుతున్నాయి. ఏ విధంగా అయితే సకల భూతాలకు పృథివీ కారణమైందో పృథివీకి జలాలు కారణమవుతున్నాయి. ఆ జలాలు మళ్ళీ ఓషధులలో అభివ్యక్తం అవుతున్నాయి.
అపాం ఓషధయో రస. ఇక్కడ అపాం ఓషధయో రస అన్నప్పుడు ముందులాగా సకల ప్రాణులకి పృథివీ కారణం అని చెప్పుకున్నాం. జలాలకు అదే విధంగా ఓషధులు కారణమే రసం కావట్లే. జలాల యొక్క కార్యము ఓషధులు. అపాం ఓషధయో రస అపరిణామత్వాత్ ఓషధీనాం. ఈ ఓషధులన్నీ కూడా ఆ జలాల యొక్క పరిణామాలే. జలాలే ఈ విధంగా అనేక ఉపాధులలో చేరి ఒకే నీరు, ఒకే వర్షపు నీరు అనేక స్థలాలలో అనేక స్థలాల్లో పడి కురిసి ఆయా వృక్షాల్లో చేరి ఆయా రసాలను పొందుతా ఉంది. నిమ్మ స్థలంలో ఆ నిమ్మ వృక్షం ఆ స్థలంలో పులుపును పొందుతా ఉంది. అదే కాకర తీగలు అదే నీళ్లు చేరి చేదును పొందుతున్నాయి. ఆ విధంగా వివిధ ఈ వనస్పతులలో చేరి వివిధ విషయాలను గ్రహిస్తా ఉంది. సో ఆ విధంగా ఒకే జలాల యొక్క వికారాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి. మధురామ్ల లవణ కటు కషాయ తిక్త భేదాత్ అని ఈ 6 రసాలు ఏవైతే ఉన్నాయో, షడ్రసాలు, ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో, మధుర తీయని తీయదనం, ఆమ్ల పులుపు అని ఈ విధంగా పులుపు, తీపు, ఉప్పు, కారము, చేదు, వగరు ఇవేవైతే ఉన్నాయో ఒకే జలాలు. రైట్. ఈ రసనేంద్రియము జలాల యొక్క కార్యమే కదా. జల కార్యం రసనేంద్రియం, పృథివీ కార్యం ఘ్రాణేంద్రియం. ఆ విధంగా ఈ జలాల నుంచి ఉత్పన్నమైనటువంటి రసనేంద్రియం అన్ని రసాలను ఏ విధంగా తెలుసుకుంటా ఉందో, అదే విధంగా బాహ్య ప్రపంచంలో కూడా అధ్యాత్మంలో ఈ విధంగా అధ్యాత్మంలో రసనేంద్రియం సకల రసాలను తెలుసుకుంటా ఉంది. బాహ్య జగత్తులో ఆ జలాలే ఈ విధంగా ఓషధయ అని అన్ని రకాల రసాలుగా అన్ని రుచులుగా పరిణామాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఓషధయ, ఆ ఓషధులు ఈ జలాల యొక్క సారము, విశేష రూపము అని. ఇక్కడ ఇంతకుముందు మనం రసమును సామాన్య రూపంగా చెప్పుకున్నాము, ఇక్కడ విశేష రూపం. అపాం ఓషధయో రస అపరిణామత్వాత్ ఓషధీనాం తాసాం పురుషో రస. తాసాం పురుషో రస, ఆ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి అయి ఉంటున్నాడు పురుషుడు. అన్న పరిణామత్వాత్ పురుషస్య, పురుషుడు అన్న పరిణామం. ఏదైతే మనం పృథివీ రస అని చెప్పుకున్నామో ఆ పృథివీ, ఈ చెట్లు, చేమలు, మొక్కలు వీటి యొక్క పరిణామమే, అన్న పరిణామమే అవడం చేత అన్న పరిణామం అంటున్నప్పుడు ఓషధీనాం, ఓషధులను అన్నం అని చెప్పడం. రైట్. సో పృథివీ తర్వాత జలాల నుండి ఓషధులు, ఆ ఓషధుల యొక్క పరిణామం. ఓషధుల యొక్క పరిణామమే అన్న వికారమే శరీరం అని. పురుష అంటే శరీరము. ఈ శరీరం అన్న వికారం, మనస్సు కూడా అన్న వికారం అని చెప్పుకుంటాం. అన్నమయం హి సౌమ్య మనః అని 6వ అధ్యాయంలో చూస్తాం. అన్నమయం హి సౌమ్య మనః, ఈ మనస్సు అన్న వికారము. అన్నమయం, మయట్ ప్రత్యయం వికారార్థంలో. రైట్. సో మనస్సు కూడా అన్నంతోనే ఏర్పడుతూ ఉంది. శరీరం అన్నంతో ఏర్పడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తానే ఉంది. ఆ విధంగా అన్న పరిణామత్వాత్ పురుషస్య, పురుషుడు అన్న వికారం అవ్వడం చేత ఓషధుల యొక్క రసం అని చెప్పడంలో యుక్తియుక్తంగానే తెలుస్తా ఉంది అది. తస్యాపి పురుషస్య వాగ్రస, ఆ పురుషుడు యందు కూడా పురుషావయవానాం హి వాక్ సారిష్ట. ఈ ఇష్టం ప్రత్యయం ఇదంతా కూడా శ్రేష్టత్వాన్ని, అంటే సూపర్లేటివ్ డిగ్రీని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ విధంగా తెలియజేయడానికి తస్యాపి పురుషస్య, ఆ పురుషుడు యందు కూడా ఈ వాగింద్రియం ఏదైతే ఉందో అది సారవంతమైనటువంటిది, సారతమమైనటువంటిది. అంటే పురుషుడి యొక్క రసం సారం అంటున్నప్పుడు ఇంద్రియాలని చెప్పుకోవాలి. ఆ ఇంద్రియాలలో సారిష్టమని. పురుషుడి యొక్క వ్యాపారం, లోకంలో వాడి వ్యాపారం అంతా కూడా ఇంద్రియాలతోనే, జ్ఞానేంద్రియాలతో వస్తు విజ్ఞానం కనుక తెలుస్తా ఉంది. కర్మేంద్రియాలతో, ఆ తెలిసిన జ్ఞానేంద్రియాలతో ఏ విషయాలైతే తెలిసాయో ఆ విషయాలతో వ్యవహారం కర్మేంద్రియాలతో తెలుస్తా ఉంది. కాబట్టి వాడి ఎసెన్స్, ఆ పురుషుడి యొక్క స్వరూపం అంతా కూడా ఇంద్రియాలే. పురుషుడు అంటున్నప్పుడు వ్యవహారమే, ఆ వ్యవహారం అంతా కూడా ఇంద్రియాలతోనే. ఆ ఇంద్రియాలలో సారిష్టం వాక్, అందుకని ఇది రసహ అని చెప్పబడతా ఉంది ఇక్కడ. మనిషి మనుగడంతా కూడా ఇంద్రియాలతోనే కదా. ఇంద్రియాల ద్వారానే కర్మను పొందుతున్నాడు, వాటి ద్వారానే మళ్ళీ కర్మను చేస్తున్నాడు, వాటి ద్వారానే, ఆ ఇంద్రియాల ద్వారానే కర్మఫలాన్ని కూడా పొందుతున్నాడు. సో కర్తృత్వం, భోక్తృత్వం
మనిషి యొక్క స్వరూపంగా చెప్పుకున్నప్పుడు కర్తృత్వం గాని, భోక్తృత్వం గాని 2 గూడా ఇంద్రియాలు లేకుండా లేదు. ఆ ఇంద్రియాల్లో శ్రేష్టమైనటువంటి వాక్‌ని ఇక్కడ ఆహ్, పురుషస్య రసః అని చెప్పుకున్నాం. తాసాం పురుషో రసః తస్యాపి పురుషస్య వాగ్ రసః. పురుషావయవానాం హి వాక్ సారిష్టః. అతో వాక్ పురుషస్య రసో ఉచ్యతే. ఆ విధంగా ఈ వాగింద్రియం ఏదైతే ఉందో పురుషస్య రసః అని సారమని చెప్పబడతా ఉంది. తస్యాపి వాచః ఋక్సారః. ఆ వాక్కులలో గూడా అనేకమైనటువంటి వాక్కులలో గూడా ఈ ఋక్ 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 మంత్రాలేవైతే ఉన్నాయో, ప్రాచీనమైనటువంటి ఋక్ మంత్రాలేవైతే ఉన్నాయో, ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పటికి గూడా, ఈ మంత్రాలేవైతే ఉన్నాయో, ఇహలోక, పరలోక సాధకాలైనటువంటి ఋక్ మంత్రాలు. సప్రయోజకాలు గదా! ఏ వ్యాపారమైనా గూడా ప్రయోజనాన్ని కలిగించే వ్యవహారాన్నే లోకంలో గుర్తిస్తారు. ఆ విధంగా ప్రయోజనాన్ని కలిగించే వాగ్వ్యాపారాలన్నింటిలోకెల్లా గూడా ఈ ఋక్ మంత్రాలు అత్యంత ఉత్కృష్ట ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. ఇహలోక పరలోకాలను కలిగిస్తున్నాయి. కాబట్టి వాక్కులలోకెల్లా ఋక్ సారము. తస్యాపి వాచః ఋక్ రసః సారతరం. రుచః సామరసః సారతరం. ఆ రుక్కులలో గూడా సామ మంత్రాలు, సామ మంత్రాలు సారతరం శ్రేష్టంగా ఉంటున్నాయి. తస్యాపి సామ్నః ఉద్గీతః ప్రకృతత్వాత్ ఓంకారః సారతరః. తస్యాపి సామ్నః ఆ సామ మంత్రాలలో ఉద్గీతః. ఉద్గీత శ్రేష్టము. ఇక్కడ ప్రకృతత్వాత్ ఓంకారః. ఆ ఉద్గీతనే ఇక్కడ ఈ ప్రకరణంలో ఈ ఉద్గీతోపాసన ప్రకరణంలో ఇక్కడ ఆ ఉద్గీతనే ఓంకారం అని చెప్తున్నారు. కాబట్టి ఓంకారం సారతరః. ఉద్గీత సారతరమైంది. ఉద్గీతకి ఓంకారానికి సంబంధం ఏముంది? మనం చెప్పుకుంటున్నది ఓంకారోపాసన. ఉద్గీతని శ్రేష్టతమంగా నిరూపించినంత మాత్రాన ఓంకారోపాసనకి ఏం లభిస్తుంది అంటే ఓంకారమే ఉద్గీత. ప్రకృతత్వాత్ ఓంకారః. ఓంకారః సారతరః. ఓకే. మూడో మంత్రం చూస్తే ఏవం స ఏష రసానాగం రసతమః పరమః పరార్ధోష్టమః యదుద్గీతః. స ఏష ఈ ఉద్గీత ఏదైతే ఉందో ఈ ఉద్గీతావయవమైన ఓంకారము రసానాగం రసతమః. ఈ రసానాం ఈ ఈ శ్రేష్ట విషయాలన్నీ ఏవైతే చెప్పుకున్నామో 8 అంశాలు చెప్పుకున్నాము. వీటన్నిటిలో కూడా రసతమః. ఈ తమ ప్రత్యయము అని చెప్పుకున్నాం కదా, తమభిష్టనౌ అని. తమ ప్రత్యయము ఇష్టం ప్రత్యయము రెండు కూడా అతిశాయనే తమభిష్టనౌ. అతిశయించి ప్రవర్తిస్తున్నాయి, అతిశయించి ఉన్నాయి అని చెప్పడంలో. అతిశయనం అంటే నిరతిశయం అని చెప్పుకుంటున్నాం కదా, దానికి మించి ఇంకొకటి లేదు అనే విషయాన్ని చూపించడానికి ఈ తమ ప్రత్యయము తర్వాత ఇష్టం ప్రత్యయము ఈ రెండు కూడా. సో ఇక్కడ తమ ప్రత్యయం చూపించి రసతమః. ఈ 8 శ్రేష్టమైనటువంటివే. ఆ 8ంటిలోకెల్లా ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది అనే అర్థాన్ని ఆ తమ ప్రత్యయం చూపిస్తా ఉంది. రసతమః. రసతమ అంటున్నప్పుడే అనేక సారవంత విషయాలు ఉన్నాయి, వాటిలో ఇది శ్రేష్టము అని అర్థం. అదంతా కూడా ఆ ప్రత్యయం నుంచి వస్తా ఉంది. ఏషానాం రసానాం, అందుకని రసానాం షష్ఠి, నిర్ధారణ షష్ఠి. ఈ శ్రేష్ట విషయాలన్నింటిలోకెల్లా ఈ 8ంటిలోకెల్లా కూడా ఈ ఓంకారము రసతమః. పరమః పరార్ధ్యః. అష్టమః యదుద్గీతః. ఈ ఉద్గీత అష్టమః. 8 లెక్కించుకున్నాము. ఆ 8ంటిలో 8వది శ్రేష్టమైనటువంటిదైన ఉద్గీత. ఇది పరమః పరార్ధ్యః. పరమః అంటున్నప్పుడు సర్వోత్కృష్టము. పరార్ధ్యః అంటున్నప్పుడు పరార్ధ పరమాత్మ. పరార్ధ్యం పరమాత్మ యొక్క స్థానం, పరమాత్మ యొక్క ప్రతీక. పరమాత్మకు ప్రతీకగా ఎంచుకోదగినటువంటిది. పరమాత్మ జగత్కర్త.
ఈ సంపూర్ణ జగత్తుకి ఆధారమైనటువంటి ఆ పరమాత్మను ఉపాసిస్తున్నప్పుడు ఎటువంటి ప్రతీకను తీసుకోవాలి? ఆ ప్రతీక కూడా శ్రేష్టమైనటువంటిదే అయి ఉండాలి. రైట్. ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రతీక యందు ఆ పరమాత్మ యొక్క దృష్టి శ్రేష్టమైనటువంటి ఫలాలను కల్పిస్తుంది. ఒక శ్రేష్ఠ భావన మనసులో ఏర్పడతా ఉంది. ఉత్కృష్ట భావన, ఒక ఉన్నత భావన ఏర్పడతా ఉంది. ఏంటా ఉన్నత భావన? వీటన్నిటిని అతిశయించినటువంటి సకల ప్రాణులు, వాటికి ఆధారంగా పృథివీ, వాటికి ఆధారంగా జలాలు, వాటి యొక్క శ్రేష్ఠ అభివ్యక్తి అయినటువంటి ఓషధులు, వాటి యొక్క వికారము, కార్యము, శ్రేష్ఠ కార్యమైనటువంటి పురుషుడు, వాడి యొక్క వాక్, ఋక్కులు, సామము, ఉద్గీత అని ఆ విధంగా శ్రేష్టతరమైనటువంటి ఉద్గీత యందు ఉపాసన. అటువంటి ఉపాసన, అటువంటి భావన ఇది ఈ విధంగా సజాతీయ వృత్తి ప్రవాహం ఏదైతే అంటున్నామో, విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం. ఆ సజాతీయ వృత్తి ప్రవాహం ఏ విధంగా ఉంది? శ్రేష్టమైనటువంటి విషయం గురించి చింతన చేస్తున్నాము అని. శ్రేష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక ఉపాధిని బుద్ధిలోకి తీసుకొస్తున్నాం. బుద్ధిలోకి తీసుకురావడం వృత్తి ద్వారానే. సో బుద్ధి వృత్తిలో ఈ విధంగా ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని భావన చేస్తున్నాము అనేటువంటి భావన ఎలా కలుగుతుంది? ఆ ఉపాస్య విషయము, ఆ ప్రతీక, ఇంకా ఉపాస్యం అంటే ఇక్కడ ప్రతీకను చూస్తున్నాం. ఆ ప్రతీక యందలి గొప్పదనాన్ని తెలుసుకున్నప్పుడే కదా. సో ఆ విధంగా ఇటువంటి గొప్పదైనటువంటి ప్రతీకను మనం బుద్ధిలో తీసుకొస్తున్నాము అని భావన. ఆ భావనలో ఉన్నప్పుడు ఇతర విషయాలన్నీ దీనికంటే కూడా నికృష్టము అని తెలుస్తానే ఉంది. 8 అంచెలుగా తీసుకొని, సోపాన క్రమంగా తీసుకొని, 8వదిగా మిగిలినవన్నీ కూడా శ్రేష్టమే అని చెప్తూ ఇది శ్రేష్టతమం అని చెప్తున్నప్పుడు మిగిలినవన్నీ కూడా దీని దృష్ట్యా నికృష్టమనే తెలుస్తా ఉంది. సో ఉత్కృష్ట విషయం లభించినటువంటి మనస్సు నికృష్ట విషయాన్ని ఎలా పొందుతుంది అని ఆ విధంగా ఈ ఉపాసన చిత్తము ఏకాగ్రం అవ్వడానికి, ఇతర విషయాల యందు ఒక నికృష్ట భావనను కలిగించి ఆ విషయాల యందు వెళ్లకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఉపాస్య వస్తువు యొక్క మహిమామండనం ఏదైతే ఉందో ఆ విధంగా ఉపయోగపడతాం. అందుకని ఇది పరమః అంటే నిరతిశయ శ్రేష్టమైనటువంటిది, పరార్ధ్యః పరమాత్మను ఉపాసించదగినటువంటిది. ఈ లోకంలో ఏదో ఒక ప్రతీకను తీసుకొని పరమాత్మ, ఆ నిరుపాధిక పరమాత్మని ఏదో ఒక ఉపాధిని తీసుకొని అర్చించాల్సి వస్తుంది. ఏదో ఒక ఉపాధిని తీసుకొని ఆ ఉపాధి ఏ విధంగా ఉండాలి? సర్వశ్రేష్టమై ఉండాలి. కాబట్టి ఆ సర్వశ్రేష్టత్వాన్ని ఈ విధంగా చూపించడం. అది కాకుండా సామవేదంలో ఉపాసన కాబట్టి, రైట్, సామవేదంలో ఉన్నటువంటి ఒకానొక విషయాన్ని తీసుకొని అందులో శ్రేష్టత్వాన్ని ప్రతిపాదించి ఆ శ్రేష్ట ఉపాధిని ఈ విధంగా గ్రహించడం ఉపాసనకు. సయేష ఉద్గీతాఖ్య ఓంకారో భూతాదీనాం ఉత్తరోత్తర రసానాం అతిశయేన రసతమః పరమాత్మ ప్రతీకత్వాత్ పరార్థ్యః. ఈ విధంగా సయేష ఓంకార, ఈ ఓంకారం ఏంటి? ఓంకారము ఉద్గీతాఖ్య ఓంకార, ఉద్గీత అని చెప్పబడుతున్నటువంటి ఓంకారం, సామగానంలో ఉన్నటువంటి ఒక భాగము, సామభక్తి యొక్క అవయవమైనటువంటి ఓంకారము, సామభక్తి ఉద్గీత యొక్క అవయవమైనటువంటి ఓంకారాన్ని ఇక్కడ ఉద్గీత అని చెప్పుకుంటుంది. అటువంటి ఉద్గీతాఖ్య ఓంకార, ఉద్గీతమనబడేటువంటి ఈ ఓంకారము ఈ భూతాదీనాం ఉత్తరోత్తర రసానాం, భూతాదులు ఈ సకల ప్రాణులు అక్కడి నుంచి మొదలయ్యి, ఆ ప్రాణుల నుంచి మొదలయ్యి ఈ విధంగా ఓంకారము సర్వాతిశయము అనేది చెప్పబడిందో అటువంటి ఉద్గీతను ఉత్తరోత్తర రసానాం అతిశయేన రసో రసతమః, అందుకని పరమః అంటే నిరతిశయ శ్రేష్టమని. పరమశబ్దానికి నిరతిశయత్వే సతి వికారరహితత్వం అని ఒక వ్యాఖ్యానం. వికారము లేనటువంటి, నిర్వికారమైనటువంటిది నిరతిశయమైనటువంటిది అదేదైతే ఉందో దాన్ని పరమం అని చెప్పుకుంటామని. పరమ విశేషణము నిరతిశయమైనప్పుడే పరమం అవుతుంది. నిరతిశయమే కాకుండా నిర్వికారము పరమాత్మకు చెప్పుకున్నాడు. ఆ విధంగా పరమాత్మకు విశేషణంగా చెప్పుకుంటున్నప్పుడు నిరతిశయము, నిర్వికారం. ఇక్కడ నిరతిశయ అర్థాన్ని తీసుకొని పరమః నిరతిశయము. ఇక పరార్ధ్య అంటున్నప్పుడు పరమః ఎందుకు శ్రేష్టము? పరమాత్మ ప్రతీకత్వాత్ పరమః, పరమాత్మ
పరమాత్మను ధ్యానించడానికి శృతి ఆలంబనగా ఇస్తా ఉంది కాబట్టి ఇది పరమః శ్రేష్టమే, శ్రేష్టతమం అని ఆ విధంగా పరమాత్మ ప్రతీకత్వాత్ పరమః. ఆ తర్వాత పరార్ధ్యః. పరార్ధ్యః అంటున్నప్పుడు ఇక్కడ పర తర్వాత అర్ధ పరార్ధ శబ్దము. పరార్ధకి యత్ ప్రత్యయం చేర్చి పరార్ధ్యం అవుతా ఉంది. పరార్ధమే పరార్ధ్యం. అర్ధం అంటున్నప్పుడు అర్ధం స్థానం. పరార్ధలో అర్ధం అంటే స్థానం, పర అంటే పరమాత్మ. పరం చ తదర్థం చైతి పరార్ధం. పరం లేదా పరం చ తదర్థం చైతి పరార్ధం తదర్హతి ఇది పరార్ధ్యః. ఆ పరార్ధం ఆ గొప్పదైనటువంటి స్థానానికి అర్హమైనటువంటి గొప్పదైనటువంటి స్థానం. ఏ విధంగా గొప్పదైనటువంటి స్థానం? పరమాత్మ ప్రతీక కాబట్టి పరమాత్మకు స్థానం అవుతా ఉంది. ప్రతీక శాలగ్రామము విష్ణువుకి స్థానం. విష్ణువుని అందరూ ఆవాహన చేస్తున్నాం. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటున్నప్పుడు ఆవాహయామి కుత్ర? ఆ శాలగ్రామం ఏంది? శాలగ్రామము పరమాత్మను పరమాత్మ యొక్క ఆసనానికి యోగ్యమైనటువంటిదిగా మనం భావించి కదా చెప్తున్నాము. కాబట్టి పరమాత్మ యొక్క స్థానం అయ్యింది. అదేవిధంగా ఇక్కడ ఉద్గీత ఆ పరమాత్మకు స్థానం అవుతా ఉంది. ఆ పరమాత్మ యొక్క భావనను ఈ ఉద్గీత ఎందు చేస్తున్నాం. కాబట్టి పరమాత్మ యొక్క స్థానానికి యోగ్యమైనటువంటిది అని పరంచ తదర్థంచ పరార్థం అని. అందులో పరంచ తదర్థంచలో పరం అంటే శ్రేష్టం అని చెప్పుకున్నాం. అర్థం అంటున్నప్పుడు ఏంటి? అర్థం అంటే స్థానం అని. అటువంటి స్థానానికి పరమాత్మ యొక్క స్థానానికి యోగ్యమైనటువంటిది కాబట్టి ఇక్కడ పరార్థ్యం అని చెప్పుకుంటున్నారు. పరార్థ్యః తదర్హతీతి పరార్థ్యః. పరమాత్మ స్థానార్హః పరమాత్మవద్ ఉపాస్యత్వాత్ ఇతి అభిప్రాయః. పరమాత్మ స్థానార్హః పరమాత్మ స్థానానికి యోగ్యమైనటువంటిది. పరమాత్మ వలె పరమాత్మను ఏ విధంగా అయితే ఉపాసించాలో పరమాత్మ వలె భావించి ఈ ఓంకారాన్ని ఉపాసించమని శృతి చెప్తా ఉంది. కాబట్టి పరమాత్మ వలె ఉపాసించడానికి యోగ్యమైనటువంటిది, పరమాత్మ అనే భావనను పొందడానికి యోగ్యమైనటువంటిది. ఓంకారోపాసన చేస్తున్నాము. ఆ ఓంకారోపాసనలో ఆ ఓంకారం యందు పరమాత్మ అనేటువంటి భావన, ఆ భావనకు ఇది యోగ్యమైంది కాబట్టి దీన్ని పరార్థమని. పరమాత్మ స్థానార్హః పరమాత్మవద్ ఉపాస్యత్వాదిత అభిప్రాయ. పరమాత్మ వలె ఉపాస్యమైంది కదా. ఏ విధంగా అయితే పరమాత్మ వలె ఉపాస్యమైందో అప్పుడు పరమాత్మతో సామ్యతను పొందుతా ఉంది. ఏ విధంగా సామ్యతను పొందుతా ఉంది? ముందు మనం అభిధానం అని చెప్పుకున్నాం. పరమాత్మకు ఇది పేరు అని. అభిధానానికి అభిధేయానికి అభేదం ఉందని. నామానికి తర్వాత నామికి, నామము నామి, సంజ్ఞ సంగీ, వీటికి ఒక రకమైనటువంటి అభేదము. ఏంటా అభేదము? సకల వ్యవహారం కూడా ఆ తత్వంతో వ్యవహారం అంతా ఆ నామంతోనే కలుగుతా ఉంది. నామము పేరు లేకుండా ఆ వస్తువు బుద్ధిలోకే రాదు. బుద్ధిలోకి ఏ వస్తువు అయితే వచ్చిందో దాని పేరుతో అభివ్యక్తం చేస్తాము. కాబట్టి ఏదైతే వాగింద్రియం అభివ్యక్తం చేస్తుందో అది వినేవాడు బుద్ధిలో దాన్ని భావిస్తాడు. రైట్. సో ఆ విధంగా నామము చేత రూపం ఏర్పడుతా ఉంది. అదేవిధంగా ఏ రూపాన్ని అయితే చూస్తున్నామో ఆ రూపం బుద్ధిలో ఎలా స్ఫురిస్తుంది? వాక్కు ద్వారానే, పేరు ద్వారానే, నామం ద్వారానే అని. నామానికి రూపానికి అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధంతో నామము రూపము ఒకటే అని. అదేవిధంగా ఇక్కడ ఓంకారము నామమైంది, పరమాత్మ నామి. ఓంకారము ప్రతీక, ఆ ప్రతీక యందు మనం ఉపాసిస్తున్నటువంటి తత్వము పరమాత్మ అని. ఆ విధంగా పరమాత్మ స్థానార్హః పరమాత్మవద్ ఉపాస్యత్వాదిత్యభిప్రాయః. పరమాత్మ వలె ఉపాసించదగినటువంటిది కావడం చేత పరమః పరార్థ్యః అని. అష్టమః ఇక పృథివ్యాది రససంఖ్యాయాం యదుద్గీతో య ఉద్గీతః. యదుద్గీతః ఓకే. అష్టమః అంటున్నప్పుడు పృథివ్యాది రససంఖ్యాయాం, భూతానాం పృథివీ రసః అంటున్నప్పుడు పృథివీ మొదటిది, జలాలు రెండవది అని. ఆ విధంగా క్రమంలో 8వది అవుతా ఉంది ఉద్గీత. సో ఆ విధంగా పృథివ్యాది రస సంఖ్యాయాం యద్ ఉద్గీతః, ఈ ఉద్గీత 8వది అని. ఇక్కడ యదుద్గీతః అని మంత్రంలో యదుద్గీతః అని. ఆ యదుద్గీతః అనే పదాన్ని
ఉద్గీతః అని మనం మార్చుకోవాలి. ఉద్గీత పుంలింగ శబ్దము. ఉద్గీతః అంటున్నారు కదా! పుంలింగ శబ్దం ఉద్గీత. యత్ అనేది నపుంసకలింగ సర్వనామం. నపుంసకలింగ సర్వనామము పుంలింగ శబ్దానికి ఎలా కుదురుతుంది? కాబట్టి అది ఛాందస ప్రయోగం కాబట్టి వేదంలో కుదురుతుంది. కానీ మనం అర్థం చెప్పుకుంటున్నప్పుడు దాన్ని ఉద్గీతః అని ఉద్గీతతోనే అన్వయం చేయాలి. ఈ యత్ అనే పదానికి దేనితో అన్వయము అని నపుంసకలింగ పదార్థాన్ని ఇంకొక దాన్ని అన్వేషించని అవసరం లేదు. ఆ యత్‌ని యాగా తీసుకోవాలి. యహగా తీసుకోవాలి. ఉద్గీతః అని చెప్పేసేసి. ఈ ఉద్గీత అని. వాచః ఋగ్రసః రసో ఇత్యుక్తం. వాచో ఋక్ రసః. ఈ వాక్కులన్నిటికంటే కూడా వాక్కులలోకెల్లా సారవంతమైనటువంటిది ఋక్ అని. ఋక్ రసః ఇత్యుక్తం. అయితే ఈ రుక్కు ఏదైతే ఇక్కడ వాచః ఋక్ రసః, వాక్కులలోకెల్లా ఋక్ రసము, తర్వాత ఋక్కులలోకెల్లా సామ రసమని, సామాలలోకెల్లా మళ్ళీ ఉద్గీత రసం అనేది చెప్పబడిందో, ఇక్కడ ఈ ఋక్ ఎవరు? ఈ సామ ఏమిటి? ఈ ఉద్గీతం ఏది? అని ఇక్కడ విచారం గురించి ఒక ప్రశ్న. ఒక ప్రశ్న శృతియే స్వయంగా సాక్షాత్తుగా ఈ ఋక్ సామ ఉద్గీత అంటున్నప్పుడు ఏంటి ఋక్? ఏదిది? ఏది ఈ సామ? ఏమి ఉద్గీత? అని ఇక్కడ విచారం మొదలవుతా ఉంది. కథమ సామా కథమ ఉద్గీత ఇది విమృష్టం భవతి అని విమృష్టం భవతి. ఈ విధంగా ఇక్కడ విచారం ఆరంభం అవుతా ఉంది. కథమా కథమర్క కథమా రుక్ కథమా రుక్లో అకారానికి రికారానికి సంధి జరిగి వచ్చి కథమర్క్ కథమా రుక్ అని. కథమా రుక్ కథమ సామాం కథమ ఉద్గీత అని ఈ 3 ప్రశ్నలు. మూడిట్లో కూడా కథమా అని రెండేసి రాళ్ళు ఆ ప్రశ్నవాచక శబ్దం కథమా అని. రైట్. ఈ రుక్ యజుస్సామల యందు ఒక ఆధార భావాన్ని చూపడానికని ఈ రుక్ ఎవరు, ఈ సామం ఏమిటి, ఈ ఉద్గీత ఎవరు అని ఇక్కడ విచారం ఆరంభం అవుతా ఉంది. అంటే ఇదంతా ఓంకార ఉపాసన. ఉపాస్యము ఓంకారం అని చెప్పుకున్నాము. ఆ ఓంకారం ఎవరు? ఉద్గీతయే. ఆ ఉద్గీత యొక్క గొప్పదనాన్ని మహిమని చెప్తూ ఈ రుక్ సామ ఓంకారం యొక్క గొప్పదనాన్ని చెప్తూ రుక్ సామ ఉద్గీత అనే పదాలు వచ్చాయి. రైట్. మిగిలినవన్నీ కూడా లౌకిక విషయాలు. రైట్. ఏషాం భూతానాం పృథివీ రసః. ఈ సకల ప్రాణుల్లోకెల్లా పృథివీ సారము, పృథివీకి ఆపహ, జలాలకి ఓషధయ, ఓషధుల్లో పురుష, పురుషుల్లో వాక్. అక్కడి వరకు అన్ని కూడా లౌకిక విషయాలు, లోక ప్రసిద్ధ విషయాలు కాబట్టి సుస్పష్టాలు, వాటికి వ్యాఖ్యానం అవసరం లేదు. అయితే ఎక్కడైతే రుక్ సామ ఉద్గీత అనే పదాలు వస్తున్నాయో ఇవి లౌకిక వాంగ్మయంలో ఉండే పదాలు, వాడుక భాషలో వచ్చే పదాలు కావివి. లోకంలో సామాన్యంగా తెలిసిన విషయాలు కావివి. కాబట్టి వీటిని వ్యాఖ్యానించాల్సి వస్తూ ఉంది. రుక్ సామ ఉద్గీత అనే పదాలను వ్యాఖ్యానించాలి. అప్పుడు ఆ ఓంకారం ఏదైతే అంటున్నామో, ఓంకారం అక్షరం, ఆ ఓంకారం యొక్క స్వరూపం నిర్ధారించబడుతుంది ఈ రుక్ సామ ఉద్గీతలను నిర్ధారించడం ద్వారా అని ఆ ఉద్దేశంతో విమృష్టం భవతి. ఇక్కడ ఈ విధంగా విచారం ఆరంభమవుతా ఉంది. ఎవరి రుక్, ఎవరి సామ, ఎవరి ఉద్గీత అని చెప్పేసి కథమా శబ్దం చేత. సా కథమారుక్, రిచ్ చకారాంత శబ్దము, స్త్రీలింగ శబ్దము, అందుకని కథమా దీర్ఘం. కథమా. సా కథమారుక్ కథమత్ తత్ సామా. సామ సామన్ నకారాంతం నపుంసకలింగం. సో కథమత్ నపుంసకలింగ ప్రశ్న కూడా కథమ శబ్దము కథమత్ అని చెప్పేసి. రైట్. కథమారుక్ కథమత్ సామ. కథమత్ తత్ సామ. ఆ తర్వాత ఉద్గీత ఇంతకుముందు చెప్పుకున్నాం. ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీత అని మార్చుకున్నాం పుంలింగంగా. ఉద్గీత పుంలింగ శబ్దం కాబట్టి ఇక్కడ కథమ ఉద్గీత అని. ఈ మూడింటిలో కూడా ఈ కథమా అని ప్రశ్న ఏదైతే ఉందో, కథమా ఇది వీప్స. ఈ రెండేసి పర్యాయాలు కథమా అని ఈ ప్రశ్నను లేవనెత్తడము ఇది వీప్స. ఈ రెండేసి పర్యాయాలు చెప్పడాన్ని వీప్స అంటున్నాం. వీప్స సామాన్యంగా కార్ష్ణేన సంబద్ధం అని చెప్పేసి సకల విషయాలను గ్రహించడానికి వీప్సను ప్రయోగిస్తారు.
దినం దినం, ప్రతిదినం అని, ప్రతిదినం ప్రతిరోజు, ప్రతిరోజు అని చెప్పడాన్ని దినం దినం అని 2 సార్లు చెప్పడం. ఆ విధంగా 2 సార్లు చెప్తున్నప్పుడు అన్ని విషయాలు గ్రహించబడుతున్నాయి. వృక్షం వృక్షం సించతి, ప్రతి వృక్షం సించతి. ప్రతి వృక్షానికి, ప్రతి చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు. వనంలో ఉండే ప్రతి చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు అని చెప్తున్నప్పుడు వృక్షం వృక్షం సించతి అని. ఆ వృక్షం అనే పదాన్ని దీప్స 2 పర్యాయాలు చెప్పినప్పుడు అన్ని అనే అర్థం వస్తా ఉంది. ఇక్కడ అలా కాకుండా ఆదరార్థం, గౌరవార్థంగా కథమా కథమా అరుకు, ఎవరి ఎరుకు అని ఆదరార్థంగా ప్రశ్న, ఆ గౌరవాన్ని తెలపడానికి ప్రశ్న అని చెప్పడం. ఓకే, ఇందులో చిన్న వ్యాకరణ విచారం. నను వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ నహి యత్ర ఋగ్జాతి బహుత్వం కథం డతమత్ ప్రయోగ నైష దోష. ఇందులో కథమా కథమా రుక్ అంటున్నప్పుడు కిం శబ్దము, కిం శబ్దానికి డతమచ్ ప్రత్యయం, డతమచ్ ప్రత్యయం చేర్చి కథమ శబ్దం ఏర్పడుతూ ఉంది. కిం శబ్దానికి డతమచ్ ప్రత్యయం చేసినప్పుడు ఆ డతమచ్లో చకారం ఎత్తైపోతుంది. చకారం ఎత్తైపోయి డతమ మిగులుతా ఉంది. ఆ డతమలో డకారం, ఆది డకారం కూడా ఇతువర్ణమే, అతమ మిగులుతుంది. కిం ప్లస్ అతమ. అయితే డిత్ అవ్వడం చేత కింలో ఇం అనే భాగం, కింలో క ఇం 2 భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇం అనేది టీ భాగం చెప్పుకుంటాం కదా, దాని లోపం అయిపోతుంది. క ప్లస్ అతమ కలిస్తే కథమ. ఆ విధంగా డతమచ్ ప్రత్యయం చేరి కథమ శబ్దం ఏర్పడింది. అయితే ఈ డతమచ్ ప్రత్యయము తదిత ప్రత్యయం కదా అది. ఈ తదిత ప్రత్యయాలు ఒక ప్రత్యేక అర్థంలో వస్తున్నాయి. ఆ అర్థాన్ని పాణిని సూత్రం వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అని చెప్పేసి, బహూనాం మధ్యే అనేక విషయాలలో ఒక విషయాన్ని నిర్ధారణ చేయడానికి, అనేక విషయాలు వీటిలో ఎవరు, వీటిలో ఈ రుక్ ఎవరు, రుక్ ఏది, సో వీటిలో రుక్ ఏది అని ఆ విధంగా చెప్పడానికి, వీటిలో రుక్ ఏది అని బహునాం పరిప్రశ్నే, బహునాం పరిప్రశ్నే డతమచ్ అని. అంతేకాకుండా జాతి పరిప్రశ్నే ఉంది. బహునాం జాతి పరిప్రశ్నే అంటే ఆ నిర్ధారణ చేసేది ఏదైతే ఉందో, వీటన్నిటిలో ఎవరు అని నిర్ధారణ ఏదైతే చేస్తున్నామో ఆ నిర్ధారణ జాతి ఆధారంగా నిర్ధారణ చేస్తున్నప్పుడు అని జాతి పరిప్రశ్నే అని. సామాన్యంగా జాతి, గుణము, సంబంధము, క్రియ వీటన్నిటితో కూడా భేద నిర్ధారణ చేస్తాము. అన్నిటితో కూడా డతమచ్ వస్తుంది, భాష్యకారులు చెప్తారు అక్కడ. అయితే ఇక్కడ సూత్రాన్ని మాత్రమే చూస్తున్నప్పుడు వా బహూనాం జాతి పరిప్రశ్నే అని వచ్చింది. ఇక్కడ రుక్ జాతి, రుక్ అనేది రుక్ ఒక జాతి మంత్రాలను రుక్ అంటున్నాము, చందోబద్ధమైనటువంటి మంత్రాలను రుక్ అంటున్నాము. ఆ చందోబద్ధత ఏదైతే ఉందో అది ఒక జాతి, రైట్. సామ మంత్రం అంటున్నప్పుడు గీతి, దాన్ని పరిచయం చేసేది ఎవరు, ఆ గీతి గానమే కదా. సో అది ఒక జాతి. అదేవిధంగా యజుష్ మంత్రం అంటున్నప్పుడు అది ఇంకొక జాతి. అందులో ఈ చందో నిబద్ధత ఏం లేదు, ఇన్ని అక్షరాలు, ఇన్ని పాదాలు అనేటువంటి నియంత్రణ నియమం లేదు. ఆ నియమం లేనటువంటి మంత్రాలు ఈ యజుష్ మంత్రాలు, కాబట్టి వాటిలో జాతి ఆ విధంగా లేదు అని. వాటికి ఒక ప్రత్యేకమైన జాతి ఉంది. అయితే బహూనాం జాతి పరిప్రశ్నే అంటున్నప్పుడు అనేక జాతులలో ఒకదానిని అని కదా అర్థం వస్తా ఉంది. బహునాం జాతి పరిప్రశ్నే రతమచ్చని. ఇక్కడ రుగ్జాతి బహుత్వం నహి అత్ర రుగ్జాతి బహుత్వం. కథమా కథమా రుక్ అని అనడానికి రుక్ జాతులు అనేకమైనటువంటి రుక్ జాతులు ఉండింటే ఈ అనేకమైనటువంటి రుక్ జాతుల్లో ఇక్కడ ఏ రుక్ అనేటువంటి ప్రశ్న కుదిరిండేది, రైట్. సో అడవిలో వెళ్ళినప్పుడు అనేక జంతువులు ఉన్నాయి. అశ్వము, రైట్, ఈ గుర్రాలు, ఏనుగులు, పులులు, సింహాలు, ఇవన్నీ కూడా ఈ సింహత్వ జాతి, రైట్. అదేవిధంగా వ్యాఘ్రత్వ జాతి, అనేక జాతులకు సంబంధించినటువంటి జంతువులు ఉండగా వాటిలో ఏది సింహం ఏది అనే ప్రశ్న కుదురుతుంది. అనేక జాతుల్లో ఒక జాతిని మనం నిర్ధారణ చేస్తున్నాం కాబట్టి. కానీ అనేక విషయాల్లో ఒక రుక్ని నిర్ధారణ చేయాలంటే కథమా రుక్ అంటున్నప్పుడు అనేక రుక్ జాతులు ఆ విధంగా ఉండింటే ఈ రుక్ ఎవరు, ఏ జాతి అనే ప్రశ్న కుదిరిండేది. కాబట్టి ఆ విధంగా నన్ను వా బహునాం జాతి పరిప్రశ్నే డతమచ్ అని పాణిని సూత్రము. అందులో
బహుజాతులు ఉన్నప్పుడు ఒక జాతి నిర్ధారించడానికి అనేక వ్యక్తుల్లో ఒక వ్యక్తిని. అయితే వ్యక్తి అనకుండా ఇక్కడ జాతిని చెప్తున్నాం. రైట్. అనేక జాతుల్లో ఒక జాతి నిర్ధారించడానికి ఈ దతమచ్ ప్రత్యయం వాడతారు. కథం దతమచ్ ప్రయోగః ఇక్కడ ఎలా వాడారు అంటే నైషదోషః. కథమ శబ్దం గురించి చిన్న వ్యాకరణ చర్చ. అందులో సిద్ధాంతంలో జాతౌ పరిప్రశ్నే జాతి పరిప్రశ్నః ఇతి ఏతస్మిన్ విగ్రహే జాతౌ ఋగ్వ్యక్తీనాం బహుత్వోపపత్తేః నతు జాతేః పరిప్రశ్న ఇది విగృహ్యతే. ఇక్కడ జాతి పరిప్రశ్నే డతమచ్ అంటున్నప్పుడు జాతి పరిప్రశ్న అనేది సమాసం కదా. వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్. వా వికల్పం. బహూనాం మధ్యే షష్ఠి నిర్ధారణ షష్ఠి అది. డతమచ్ ప్రథమ ఏకవచనంలో వస్తుంది. డతమచ్ అనే ప్రత్యయము. అయితే జాతి పరిప్రశ్నే అనే పదము సమాసం అది. సో అందులో జాతి పరిప్రశ్న ప్రాతిపదిక అవుతుంది. దాని సమాసాన్ని ఓపెన్ చేస్తే, సమాసాన్ని విగ్రహవాక్యం చెప్తే ఏ ఏ ఏ విగ్రహవాక్యం చెప్పాలి? తత్పురుషం అది. సప్తమి తత్పురుషమా షష్ఠి తత్పురుషమా అని ప్రశ్న వేసి ఇక్కడ సప్తమి తత్పురుషం తీసుకోవాలి. జాతౌ పరిప్రశ్నే జాతి యందు అంటే రుక్ అనేది ఒక జాతియే. ఆ జాతి యందు అనేక రుక్ వ్యక్తులు ఉన్నాయి. రుక్ మంత్రాలు అనేకం ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. రుక్ మంత్రాలు అనేకం ఉన్నాయి. అనేక రుక్ మంత్రాలు ఉన్నాయి కాబట్టి బహువచనం కుదురుతుంది. జాతౌ అని తీసుకోవాలి కానీ జాతేహే అని తీసుకోకూడదు. జాతేహే అంటే జాతి యొక్క పరిప్రశ్న, జాతి యొక్క నిర్ధారణ కాదు, జాతి యందు నిర్ధారణ. ఈ రుక్ మంత్రాలు అనేటువంటి ఒక సమూహము, ఆ జాతి, వాటి యందు రుక్ యొక్క నిర్ధారణ అని తీసుకున్నప్పుడు దోషమేం లేదు, దతమచ రావచ్చు అని. జాతో పరిప్రశ్నే జాతి ప్రతిప్రశ్న ఇది ఏతస్మిన్ విగ్రహే. ఈ విధంగా విగ్రహం చెప్పుకున్నప్పుడు జాతౌ ఒక రుక్ జాతి యందు అనేక రుక్ వ్యక్తులు, అనేక రుక్ మంత్రాలు ఉండడం చేత, ఒకే రుక్ జాతికి సంబంధించినటువంటి మంత్రాలు అనేకం ఉండడం చేత ఈ దతమచ ప్రత్యయం కుదురుతుంది. నను జాతేః పరిప్రశ్న ఇత్యస్మిన్ విగ్రహే కథమః కటః ఇత్యాది ఉదాహరణం ఉపపన్నం. జాతౌ ప్రతిప్రశ్న ఇత్యత్ర తు న యుజ్యతే. అయితే ఇక్కడ ఈ సూత్రం జాతేః పరిప్రశ్న సూత్రంలో పదం ఏదైతే వచ్చిందో దానికి జాతౌ పరిప్రశ్న అని అర్థం చెప్పుకుంటే ఇక్కడ కథమః కథమా రుక్ అనేది కుదురుతుంది. కానీ ఈ అర్థం కుదురుతుందా వాస్తవానికి? సూత్రంలో జాతి పరిప్రశ్న అనే సూత్రంలో జాతౌ పరిప్రశ్న అనే విగ్రహవాక్యం కుదురుతుందా? ఆ విధంగా విగ్రహవాక్యం చెప్పుకుంటే కథమః కటః మీలో కటశాఖను కటః అంటే కటశాఖను అధ్యయనం చేస్తున్నటువంటి వాడు. రైట్. కటశాఖను అధ్యయనం చేస్తున్నటువంటి కట ఒక శాఖ, వేద శాఖల్లో ఒక శాఖ కట. సో కటశాఖను అధ్యయనం చేస్తున్నటువంటి వాడిని కూడా కటః అని చెప్పుకుంటున్నాము. రైట్. సో కటః అని చెప్పేసేసి ఎవడు మీలో కటశాఖను చదువుతున్నటువంటి వాడు మీలో ఎవడు అంటున్నప్పుడు అనేక శాఖలు అనేక జాతులు కదా, వాటిలో కటశాఖకు చెందిన వాడు అని జాతి బహుత్వాన్ని చెప్పుకొని అక్కడ అన్వయం కుదురుతుంది. కానీ ఒక జాతిలో రైట్ కటత్వ జాతిలో వ్యక్తులు అని ఆ విధంగా అక్కడ అర్థం కుదరటం లేదు. ఆ విద్యాలయంలో అనేక శాఖలను అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు ఉండగా మీ యందు అనేక శాఖలను అధ్యయనం చేసేటువంటి ఈ విద్యార్థుల సమూహము మీ యందు కటశాఖను అధ్యయనం చేస్తున్నవాడు ఎవడు అని కదా ప్రశ్న. కాబట్టి అక్కడ జాతేహే పరిప్రశ్న అనే అర్థమే వస్తుంది కానీ జాతౌ పరిప్రశ్న అర్థం రాదు. కథమః కటః అని ప్రయోగం ప్రసిద్ధ ప్రయోగాలు ఉన్నాయి ఇవి. కాబట్టి జాతౌ పరిప్రశ్న అని విగ్రహవాక్యం చెప్పడం కుదరదు, జాతేహ పరిప్రశ్న అనే చెప్పాల్సి ఉంటుంది అని. రైట్. నన్ను జాతేహ పరిప్రశ్న ఇత్యస్మిన్ విగ్రహే కథమః కటః ఇతి ఇత్యాది ఉదాహరణం ఉపపన్నం. ఈ విధంగా వ్యాఖ్యానకారులు, వ్యాకరణ వ్యాఖ్యానకారులు ఇచ్చినటువంటి ఉదాహరణలు, రైట్. వ్యాకరణ వ్యాఖ్యానకారులు ఏ ఉదాహరణలైతే ఇచ్చారో వాళ్ళు ఈ విధంగా కథమః కటః అనే ఉదాహరణ ఇచ్చారు కాబట్టి ఈ ఉదాహరణ జాతేహ పరిప్రశ్న అన్నప్పుడే కుదురుతుంది. రైట్. జాతౌ అంటున్నప్పుడు కుదరదు అని. జాతౌ పరిప్రశ్న ఇత్యత్ర తు న యుజ్యతే. ఒక జాతి కాదు, అక్కడ అనేక జాతులు ఉన్నాయి కాబట్టి జాతౌ కుదరదు. తత్రాపి కఠాదిజాతౌ ఏవ వ్యక్తిబహుత్వాభిప్రాయేణ పరిప్రశ్నః ఇతి అదోషః. తత్రాపి
కఠాది జాతౌ అంటే ఆ ఉదాహరణలో కూడా జాతి పరిప్రశ్నే డతమచ్ అని చెప్తున్నప్పుడు జాతౌ పరిప్రశ్న అనే విగ్రహవాక్యం తీసుకొని కూడా ఒక జాతి యందు అనే విగ్రహవాక్యం తీసుకొని కూడా కతమః కటః అనేటువంటి వాక్యాన్ని అన్వయం చెయ్యొచ్చు. ఏ విధంగా? తత్రాపి కఠాది జాతౌ ఏవ ఒక కట జాతిలోనే కట వ్యక్తి కట శాఖ ఆ కట శాఖకు సంబంధించినటువంటి అనేక వ్యక్తులలో ఎవడు కతమః కటః అని ఒకటి నిర్ధారణ చేయడానికి. బహూనాం జాతి పరిప్రశ్నే అని కదా! బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అని. సో, అనేకులలో ఒకరిని నిర్ధారణ చేయడానికి డతమచ్ ప్రత్యయము. సో, ఒక కట జాతికి సంబంధించినటువంటి అనేక విద్యార్థులు ఏ విధంగా అయితే ఒక రుక్త్వ జాతికి సంబంధించినటువంటి అనేక రుక్మంత్రాలు రైట్. ఒక రుక్ జాతికి సంబంధించినటువంటి అనేక రుక్మంత్రాలలో ఇక్కడ శృతి ఏ రుక్మంత్రాన్ని చెప్పింది? వాక్కుకు సారం రుక్ గదా! ఏ రుక్ మంత్రము సామం. ఏ రుక్ మంత్రము సారము వాక్కులకి అని నిర్ధారణ చేయడానికి కథమానసి. అదేవిధంగా ఒకే కటశాఖకు చెందినటువంటి అనేక విద్యార్థులలో ఎవడు కటః ఒకడిని నిర్ధారణ చేయడానికి. కతమః కటః ఒకడిని నిర్ధారణ చేయడానికి. రైట్. సో, ఆ విధంగా దృష్టాంత ఉదాహరణ అన్వయం కుదురుతుంది అని. తత్రాపి కఠాది జాతో ఏవ వ్యక్తిబహుత్వాభిప్రాయేన పరిప్రశ్నः ఇతి అదోషः. యది జాతేః పరిప్రశ్నः స్యాత్ కతమా రుగిత్యాదౌ ఉపసంఖ్యానం కర్తవ్యం స్యాత్ అని జాతౌ పరిప్రశ్న అనే అర్థం చెప్పి రైట్. జాతేహ పరిప్రశ్న అని అర్థం చెప్తే అంటే జాతులలో ఒకటి అర్థం చెప్పినా కూడా కతమా రుక్ అంటున్నప్పుడు ఇది కూడా వైదిక శృతిలో వచ్చిన ప్రయోగం కదా! శృతిలో వచ్చిన ప్రయోగం కాబట్టి జాతేహ పరిప్రశ్నः స్యాత్ కతమా రుగ్ ఇత్యాదౌ ఉపసంఖ్యానం కర్తవ్యం స్యాత్. ఇక్కడ దీనికి వార్తికకారులు వచ్చి ఉపసంఖ్యానం చెప్పాల్సి ఉంది. ఉపసంఖ్యానం అంటే కతమా రుక్ అనేటువంటి సందర్భంలో కూడా డతమచ్ వాడచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వ్యాకరణం బట్టి వేద వ్యాఖ్యానమా, వేదాన్ని బట్టి వ్యాకరణమా? వ్యాకరణ సూత్రాలు వేదానికి అనుకూలంగా ఉండాలా, వేదం వ్యాకరణ సూత్రాలకు అనుకూలంగా మసలుకోవాలా అంటున్నప్పుడు వేదము పూర్వము వ్యాకరణానికంటే పూర్వంగా ఉంది కాబట్టి బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ సూత్రం చేసిన తర్వాత ఈ కతమా రుక్ అనేటువంటి ప్రయోగాలు ఉన్నాయి వేదంలో. కాబట్టి కతమా రుక్ అంటున్నప్పుడు అక్కడ జాతౌ పరిప్రశ్న అనే అర్థంలో కూడా డతమచ్ వాడచ్చు అని చెప్పాల్సి ఉంది వ్యాకరణంలో. రైట్. అని వ్యాకరణం చెప్పాల్సి ఉంది. వ్యాకరణంలో అలా చెప్పలేదు కాబట్టి అక్కడ జాతేహ పరిప్రశ్న అని కాకుండా జాతౌ పరిప్రశ్న అని తీసుకోవాలి. జాతౌ పరిప్రశ్న అని తీసుకుంటే ఈ 2 ఉదాహరణలు కుదురుతున్నాయి. కతమా రుక్ అనే అన్వయము కుదురుతుంది. కతమః కటః అనే అన్వయం కూడా కుదురుతుంది. కాబట్టి జాతౌ పరిప్రశ్న అనే సూత్రానికి వ్యాఖ్యానం చెప్పుకోవాలి వ్యాకరణంలో అని. విమృష్టం భవతి అంటే విమర్శః కృతో భవతి అని అర్థం. విమృష్టం భవతి విమర్శః కృతో భవతి. సో, ఈ విధంగా విమర్శ అంటే విచారం. ఈ విచారం ఇక్కడ ఆరంభమవుతా ఉంది. ఈ రుక్ ఎవరు అనేసి. ఈ రుక్ సామ ఉద్గీత ఈ శబ్దాల యొక్క వ్యాఖ్యానం, ఈ శబ్దాల యొక్క విచారం ఆరంభమవుతా ఉంది. 5వ మంత్రం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం